పురుగుల అన్నం పెడుతున్నారని బీసీ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థుల నిరసన. ఆకలితో అలమటిస్తున్నామంటూ 400 మంది గురుకుల విద్యార్థుల ఆందోళన. హాలియా పట్టణంలోని తుమ్మడం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో తరగతి గదుల్లోకి వెళ్లకుండా ఆడిటోరియంలో కూర్చుని 400 మంది విద్యార్థుల నిరసన. మధ్యాహ్న భోజనంలో నిత్యం పురుగుల అన్నం, చికెన్, సాంబార్లో నీళ్లు ఉన్నాయని తినలేక ఆకలితో అలమటిస్తూ ఉన్నామని ఆందోళన. ఇదేంటని అడిగితే ప్రిన్సిపల్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతోంది. ఈ ప్రిన్సిపల్ ఉంటే మేమే మూకుమ్మడిగా టీసీ తీసుకుని వెళ్లిపోతామని చెబుతున్న విద్యార్థినులు. కుక్కల కన్నా దారుణంగా చూస్తుంది. కుక్కలకి ఇచ్చే వాళ్ళు కూడా మాకు ఇస్తలేదు సార్. వాడితో ఎంత క్లోజ్గా మూవ్ అయితే మాకు కూడా అంత లేదు సార్. ఫుడ్ అస్సలు బాగాలేదు. 10th క్లాస్ మేము స్టడీ ఏమన్నా లేదు. అందుకని అందరు టీసీ తీసుకొని వెళ్తాం సార్. ఇక ఇప్పుడు కూడా మీరు ఉండరాన్న ధైర్యంతో మిమ్మల్ని పిలిపించినాం సార్. చాలా బెదిరించింది సార్. ఏమైతే మీకు ఏం కాదు ఉండండి, కొత్త ప్రిన్సిపల్ అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు సార్. స్టడీ బాగాలే, కర్రీల ఇది పురుగులు వచ్చిన ఒక రోజు అయితే బోండాలు చిన్న చిన్న ఉన్నాయి బోండాలు. ఒక అక్కకైతే పెరుగు చట్నీ చేసిండు, అందులో అయితే ఇంతలా పురుగు వచ్చింది. పురుగులు వస్తున్నాయి. చూసాంలే. మేము 10th వాళ్ళకైతే ఇంతవరకు మొన్న ఫిజిక్స్ ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్ మేడంకి ఎస్టర్డేకి టుడేకి టుమారోకి తేడా తెలియదు సార్. మళ్ళీ మ్యాథ్స్ మేడం మాకు ఫస్ట్ నుంచి చెప్తారు, ఒక్క ముక్క కూడా మాకు అర్థం కావట్లే. చెప్పాలంటే ఏంటి చెప్తే కూడా అసలు ఏం అర్థం కావట్లేదు సార్. చెప్తే ఏమంటారో చూద్దాం. మా ప్రాబ్లం ఏంటంటే మా సంధ్య మేడం ఉన్నారు కదా, మాకు ఆ మేడమే కాదు, ప్రిన్సిపల్ వద్దు. అన్నిటికీ రూల్స్ పెడితే మేము ఎట్లుండాలి సార్? ఇక్కడ ప్రతి దానికి రూల్ అంటున్నారు. పడుకోవడానికి రూల్, తినడానికి అసలు మాకు తిండే మంచి పెట్టండి. ఫస్ట్ అది మెయిన్ ప్రాబ్లం. నెక్స్ట్ ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని ఏ మేడం అయినా కనీసం ఎవరైనా సరే గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా. షెటిల్ ఇట్లా మంచిగా అది ఏదో ఒకటి చూసి మమ్మల్ని తిట్టడం తప్పించి ఇంగ్లీష్ లో తిట్టడం. ఫస్ట్ వచ్చిన రోజైతే మనకి చాలా దూరంగా తిట్టినారు సార్. అసలు ఏంటమ్మా ఇదేనా మీకు చేసేది అని ప్రతిదానికి తిట్టడమే. బ్రెయిన్ లేదా మీకు, లివింగ్ డెడ్ బాడీస్ మీరు అని అన్నిటికీ తిడుతూనే ఉంటారు.